కోవిడ్ కష్టకాలంలో అన్నార్థుల ఆకలి తీర్చేందుకు అనేక స్వచ్ఛంద సంస్థలు మనసున్న మారాజులు ముందుకొస్తున్నారు. ఈ కోవలోనే ఓ పూజారి సికింద్రాబాద్ చిలకలగూడ చౌరస్తాలో ఏడాది నుంచి నిత్యం ఆహార వితరణ చేస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. రోజుకు 5,000 మందికి నాణ్యమైన ఆహారం వడ్డిస్తూ ఆకలి బాధ తీరుస్తున్నారు. ఆయనే కానాజీగూడలోని మరకత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ వ్యవస్థాపకులు మోత్కూరి సత్యనారాయణ శాస్త్రి. హైదరాబాద్ మహానగరం దేశ నలుమూలల నుంచి ఎవరొచ్చినా కడుపులో పెట్టుకుని కాపాడుకునే భాగ్యనగరం. నగరంలో ఏ మూలకు వెళ్లినా పట్టడన్నం దొరక్క మానదు. సాధారణ రోజుల్లోనే కాకుండా కరోనా కష్టకాలంలో ఆకలి కేకలు వినిపించకుండా చేస్తున్నారు కొందరు మానవతావాదులు. వ్యక్తిగతంగా స్వచ్ఛంద సంస్థలు అభాగ్యుల ఆకలి తీరుస్తూ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ కానాజీగూడలోని మరకత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ వ్యవస్థాపకులు మోత్కూరి సత్యనారాయణ శాస్త్రి తన వంతు సామాజిక బాధ్యతగా ఏడాదిగా ఆహార వితరణ చేస్తున్నారు. పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న ఈ తరుణంలో తాను భాగస్వామ్యం కావాలని సంకల్పించారు. మరకత శ్రీ లక్ష్మీ గణపతి అన్నప్రసాదం ట్రస్ట్ ద్వారా గోపాలపురం పోలీసుల అనుమతితో చిలకలగూడ చౌరస్తా వద్ద ఏడాది నుంచి వందలాది మందికి ఉచిత భోజనాన్ని అందిస్తున్నారు. 300 మందితో మొదలైన ఆహార యజ్ఞం క్రమంగా రోజుకు 5,000 మందికి 10 రకాల రుచికరమైన వంటకాలతో నాణ్యమైన భోజనం అందించే స్థాయికి చేరింది. రోజువారీ కూలీలు, కార్మికులు, ప్రయాణికులు, అభాగ్యులు, మానసిక రోగులకు మధ్యాహ్నం 11 గంటల్లోపే చక్కటి పౌష్టికాహారాన్ని అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఏప్రిల్ 8, 2020 నుంచి ఈ అన్నదానాన్ని ప్రారంభించడం జరిగింది. మరకత శ్రీ లక్ష్మీ గణపతి అన్నప్రసాద ట్రస్ట్ ద్వారా, అలాగే మోత్కూర్ రామశాస్త్రి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాము. సుమారు రోజుకు 5,000 మందికి అన్నప్రసాద వితరణను ఏర్పాటు చేయడం జరుగుతుంది. చక్కగా షడ్రసోపేతమైన భోజనాన్ని ఏర్పాటు చేయాలనేటటువంటి సంకల్పంతో ప్రతిరోజు కూడా ఒక స్వీటు, ఒక హాటు, ఒక కూర, ఒక పప్పు, ఒక రోటి పచ్చడి, ఒక సాంబారు, మజ్జిగ, అలాగే ఫ్రూటు లేదా ఫ్రూట్ సలాటు ఏర్పాటు చేస్తూ ప్రతినిత్యం కూడా నాన్ స్టాప్గా ఏ ఒక్క రోజు కూడా ఆపకుండా ఈ నిత్యాన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. 30,000 నుంచి 50,000 మందికి నిరంతరంగా అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయాలనేటటువంటి సంకల్పంతో మేము కొన్ని ప్లేసెస్ను సెలెక్ట్ చేసుకున్నాం. మానవ సేవయే మాధవ సేవ. మేమిద్దరం ఎంప్లాయీస్ పైన ఒక జీతం మాత్రమే ఇంట్లో వాడుతాము. ఇంకో జీతాన్ని నెలకు 1,30,000 అనాథాశ్రమానికి ఇస్తాము. ఎవరిని చూసినా నేను ఉపాసన చేసేటటువంటి అమ్మ స్వరూపం అందరిలో కనిపిస్తూ